హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐబీపీఎస్ క్లర్క్స్కి సంబంధించిన 2022 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దానికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ మన ఇంటి వద్ద నుంచి ఎట్లా చేసుకోవాలన్నది నేను మీకు ఈ వీడియోలో నేర్పిస్తాను. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మనం రెడీగా ఉంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్విక్గా మరియు తప్పులు లేకుండా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నేను ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ముందే ఇవ్వడం జరిగింది. వీటితో మనం సిద్ధంగా ఉండాలి. ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక నేను పక్కన సైజెస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లు ఇచ్చినట్టు. ఫస్ట్ మనకి కావాల్సింది రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ 20 KB నుంచి 50 KBకి మధ్యలో ఉండాలి. సెకండ్, సిగ్నేచర్ 10 KB టు 20 KB. థర్డ్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ 20 KB టు 50 KB. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ 50 KB టు 100 KB ఉండాలి. ఇది నేను వీడియో ఎండింగ్లో ఇస్తాను. అది మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి ఉంచుకోవాలి. ఈ 4 కూడా అప్లికేషన్ అప్లోడ్ చేయడానికి అవసరం అవుతుంది. నెక్స్ట్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవి మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఎంటర్ చేయవలసి వస్తుంది. ఈ ప్రాపర్ డాక్యుమెంట్స్తో మీరు రెడీగా ఉంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి చూస్తే కనుక IBPS.in IBPS అని క్లిక్ చేస్తే కనుక ఈజీ ఓపెన్ అవుతుంది. ఈ లింక్ క్లిక్ చేస్తే దీంట్లో CRP క్లరికల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ 12th అని ఉంటుంది. ఆ లింక్ అనేది క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు ఇక్కడ అప్లై ఆన్లైన్ అనేది ఉంటుంది. వ్యూ అడ్వర్టైజ్మెంట్ అనేది ఉంటుంది. వ్యూ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ మీరు అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయవలసి వస్తుంది. అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే ఇక్కడ లింక్ ఓపెన్ అవుతుంది. దీంట్లో క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ అనే దాన్ని మనం క్లిక్ చేయాలి. అప్పుడు మనకి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ నేమ్, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, అలాంటి వివరాలన్నీ ఈ స్క్రీన్లో మనం ఫిలప్ చేయవలసి వస్తుంది. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నవి మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. స్టార్ మార్క్ లేనివి ఫిల్ చేయకపోయినా పర్లేదు. ఓకే, ఇక్కడ మీరు కేర్ఫుల్గా ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ నాది ఎంటర్ చేస్తున్నాను. సేమ్ అట్లాగే మీరు కూడా మిస్టేక్స్ ఏమీ లేకుండా ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసేసిన తర్వాత కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయవలసి వస్తుంది. సేమ్ ఫస్ట్ నేమ్ అండ్ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అనేది ఒకేలా ఉండేలాగా చూసుకుని ఎంటర్ చేయండి. నెక్స్ట్, మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, నా ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను. అట్లాగే నెక్స్ట్ కన్ఫర్మ్ ఫోన్ నెంబర్, ఏదైతే మీ ఫోన్ నెంబర్ ఇచ్చారో కన్ఫర్మ్ ఫోన్ నెంబర్ కూడా అదే ఎంటర్ చేయాలి. ఓకే, కన్ఫర్మ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసాక ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే ఈమెయిల్ ఐడి ప్రాపర్గా చూసుకుని 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని ఎంటర్ చేయండి. మీ జీమెయిల్ అయితే జీమెయిల్, ఏదైతే అది ఇక్కడ క్లిక్ చేసి తర్వాత నెక్స్ట్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అనేది పైన ఏదైతే ఎంటర్ చేశారో విత్ జీమెయిల్ అయితే జీమెయిల్, హాట్మెయిల్ అయితే హాట్మెయిల్, దాంతో మీరు ఎంటర్ చేయవలసి వస్తుంది. నెక్స్ట్ అది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ సెక్యూరిటీ కోడ్ అంటే క్యాప్చా ఎంటర్ చేస్తే కనుక మనము నెక్స్ట్ స్క్రీన్కి ఎంటర్ అవుతాం. ఓకే, వన్స్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనేది ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అనేది దాన్ని క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తాము. నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తాం. ఇక్కడ మీకు సెకండ్ స్క్రీన్కి వచ్చినప్పుడు దీంట్లో రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని వీలైతే కనుక మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకుని జాగ్రత్త పెట్టుకుంటే కనుక మనకి యూజ్ అవుతుంది. ఇదే మీకు మెయిల్ ఐడికి, ఫోన్ నెంబర్కి కూడా పంపించడం జరుగుతుంది.
దాంతోపాటు మీరు స్క్రీన్ షాట్ తీసుకుని కూడా రెడీగా పెట్టుకుంటే కనుక ఫర్దర్గా మనకి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మీరు అప్లోడ్ చేయవలసింది ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో అక్కడికి లొకేట్ అవుతుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో నేమ్ అనేది ఎక్కడ కూడా స్పేసెస్ లేకుండా చూసుకోండి. నేమ్లో స్పేసెస్ ఉంటే కనుక అప్లోడ్ అవ్వదు. సో అది క్లిక్ చేస్తే కనుక ఫోటో అనేది ఇట్లాగా అప్లోడ్ అవుతుంది. సో అందుకనే ముందే అన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకోవాలని చెప్పాను. నెక్స్ట్ సిగ్నేచర్ ఒకసారి క్లిక్ చేస్తే కనుక సేమ్ ఇందాకలాగానే అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్, ఫోటో అండ్ సిగ్నేచర్ ఒకసారి అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనము అక్కడ ఒక టిక్ మార్క్ అనేది పెట్టవలసి వస్తుంది. ఐ కన్ఫర్మ్ మై వ్యాలిడ్ ఫోటో అనేది ఉంటుంది, అదొకటి. ఐ కన్ఫర్మ్ మై సిగ్నేచర్ అనేది ఉంటుంది. ఆ రెండింటికి టిక్ పెట్టాలి. సో ఐ కన్ఫర్మ్ మై వ్యాలిడ్ ఫోటో అనేది టిక్ పెట్టాను. సేమ్ అట్లాగే ఐ కన్ఫర్మ్ సిగ్నేచర్ కూడా టిక్ పెట్టడం జరిగింది. రైట్, ఇట్లాగా పెట్టిన తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేవి ఒకసారి చూడండి. మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ, జనరల్ అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్సీ అనేది ఉంటాయి. సో నేను ఇక్కడ జనరల్ అనేది క్లిక్ చేస్తున్నాను. మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ప్రాపర్గా ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ 40% డిజేబిలిటీ ఏమైనా ఉంటే కనుక ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేస్తే కనుక కింద డీటెయిల్స్ అనేవి ఫిలప్ చేయవలసి వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1984 రైట్స్ ఎవరైనా ఉంటే కనుక అది ఎస్ క్లిక్ చేయండి, లేదంటే కనుక నో అనేది క్లిక్ చేయండి. రిలీజియస్ బిలాంగింగ్స్ టు, మీరు ఏ రిలీజియస్ అయితే కనుక ఆ రిలీజియస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ మైనారిటీ కమ్యూనిటీ అనేది ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో అనేది క్లిక్ చేయండి. డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది క్లిక్ చేయండి. రైట్, నెక్స్ట్ ఆర్ యూ డిపెండెంట్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్స్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది క్లిక్ చేయండి. రైట్, ఇక్కడ ఒకసారి చూసుకుంటే కనుక ఆర్ యూ ఏ డైవర్స్డ్ ఉమెన్ అది ఉంటే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక అది క్లిక్ చేయండి, ఇది రిలాక్సేషన్ కోసం. లేదంటే కనుక నో అనేది క్లిక్ చేయండి. హ్యావ్ యూ అటెంప్టెడ్ ఎర్లియర్ అంటే కనుక మీరు అంతకుముందు ఎప్పుడైనా సరే ఈ క్లరికల్ ఎగ్జామ్ రాస్తే కనుక ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో అనేది క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేస్తే కనుక ఎన్నిసార్లు రాశారన్నది నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి మీరు 11th సెలెక్ట్ చేసుకుని 10th కూడా కావాలనుకుంటే కనుక కంట్రోల్ పెట్టుకుని క్లిక్ చేస్తే 2 అటెంప్ట్స్ అనేది మీకు ఇక్కడ వస్తుంది. సో 2 అటెంప్ట్స్ కాబట్టి నెంబర్ 2 అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ నేషనాలిటీ ఏదైతే కనుక మనకి నేషనాలిటీ అది క్లిక్ చేసుకోవాలి. సో నేను నేషనాలిటీ ఇండియన్ అనేది సెలెక్ట్ చేస్తాను. మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తే కనుక ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. దాన్ని బట్టి మీకు సెంటర్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ మీకు లిస్ట్ అనేది వస్తుంది. మీకు నియరెస్ట్ కొన్ని ఎగ్జామ్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మెయిన్స్కి కూడా మనం ఎగ్జామ్ సెంటర్ అనేది ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవాలి. సో అది కూడా మీకు నియరెస్ట్గా ఏదైతే కనుక అది ఉంటే కనుక అది క్లిక్ చేసుకోండి. ఓకే, ఇందాక చెప్పినట్టు ఫస్ట్ డాక్యుమెంట్స్లో ఇచ్చినట్టు ఇక్కడ ఐడి ప్రూఫ్ అనేది మనం ఒకసారి టిక్ చేస్తే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడి ప్రూఫ్స్ అనేవి కనిపిస్తాయి. పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, ఇట్లాగ మీ దగ్గర ఏదైనా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు. నేను ఆధార్ కార్డ్ క్లిక్ చేశాను. ప్రాపర్గా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కూడా మీరు ఎంటర్ చేయాలి. అప్లికేషన్ చేసేటప్పుడు స్లోగా నిదానంగా చేసుకోండి, తప్పులు లేకుండా చేయండి. నెక్స్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. అట్లాగే మీరు తెలంగాణలో రాస్తే కనుక ఇంగ్లీష్, ఉర్దూ అనేది కనిపిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్, తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో పేపర్ అనేది 2 లాంగ్వేజెస్లో అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ వస్తే కనుక డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్ అండ్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మీరు అట్లా క్లిక్ చేయగానే మీ ఏజ్ అనేది క్యాలిక్యులేషన్ చేసి కింద ఇయర్స్లో ఇవ్వబడుతుంది. నెక్స్ట్ జెండర్ ఒకసారి చూస్తే కనుక మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ఏదైతే అదర్స్ అయితే అదర్స్ సెలెక్ట్ చేసుకోవాలి.
రైట్. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మ్యాండేటరీ కాదు కాబట్టి మనం ఇవ్వాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్, డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్స్ అని అంటే కనుక, మీరు ట్విన్ బ్రదర్స్ ఉంటే మీకు ఎస్ అని క్లిక్ చేయండి. లేకపోతే ట్విన్ సిస్టర్స్ అయినా ఎవరైనా ఉంటే కనుక ఎస్, లేదంటే కనుక నో అనేది క్లిక్ చేయండి. ఎస్ అయితే ఒకవేళ వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. నెక్స్ట్, మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్. అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ క్లిక్ చేయండి. ఫాదర్స్ నేమ్ అనేది ఎంటర్ చేయవలసి వస్తుంది. సో ప్రాపర్గా ఈ డీటెయిల్స్ అన్నీ మీ ముందే ఉంచుకుంటే కనుక ఈజీ అవుతుంది. మదర్స్ నేమ్ కూడా మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. నెక్స్ట్, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అంటే మీ డోర్ నెంబరు, మీ విలేజ్ నేము, మీ పోస్టల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయవలసి వస్తుంది. ఓకే, ఇట్లాగా మన డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ 3 లైన్స్ అడ్రస్ సంబంధించి 3 లైన్స్ అయిపోయిన తర్వాత మనం ఎంటర్ చేయవలసింది డిస్ట్రిక్ట్. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే సంబంధించిన వాళ్ళైతే ఆ డిస్ట్రిక్ట్ అనేది ఫిల్ చేయండి. నెక్స్ట్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుని పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ బాక్స్లో సేమ్ యాజ్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అయితే కనుక అది క్లిక్ చేస్తే కనుక మీరు ఏదైతే పైన ఎంటర్ చేశారో అదే కింద పేస్ట్ అవ్వడం జరుగుతుంది. సో కేర్ఫుల్గా ఒకసారి మీ అడ్రస్ అది అబ్జర్వ్ చేసుకుని టిక్ మార్క్ అనేది పెడితే కనుక కింద సేమ్ అడ్రస్ అనేది అపియర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఇది కమ్యూనికేషన్ అడ్రస్ ఆర్ పర్మనెంట్ అడ్రస్ అనేది ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్, జనరల్ కేటగిరీ వాళ్ళకి 850 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 175 రూపీస్ ఉంటుంది. సో ఈ 850 రూపీస్ అనేది మనం పే చేయవలసి వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ ఒకసారి వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేస్తే కనుక వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని రావాలి. ఏదైనా ఎర్రర్ ఉంటే కనుక మనకి ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అని చూపిస్తాడు. ఎర్రర్ ఏమి లేదు కాబట్టి వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్, సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్కి రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ మీకు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటే మీరు గ్రాడ్యుయేషన్ చేస్తే కనుక గ్రాడ్యుయేషన్, పీజీ ఉంటే కనుక పీజీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయవలసి వస్తుంది. డిగ్రీలో మీరు ఏ సబ్జెక్ట్, మీరు ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్స్ క్లిక్ చేసుకుని నెక్స్ట్ సబ్జెక్టు స్ట్రీమ్, మీ సబ్జెక్ట్ ఏదైతే కనుక అది సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ పాసింగ్, డేటు, మంత్ అండ్ ఇయర్ అనేది ఎంటర్ చేయవలసి వస్తుంది. నెక్స్ట్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అని ఒకసారి చూసుకుంటే కనుక మనకి ఫర్ సపోజ్ 65.02 అట్లా ఏమైనా వస్తే కనుక పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ వరకు ఇక్కడ పర్సంటేజెస్ అనేది అలౌ చేస్తుంది. సో 02, 03, 05 అట్లా మీరు ఏదైనా సరే ఎంటర్ చేసుకోవచ్చు. 65.00 ఎంటర్ చేశాను. మీ ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అయితే సెకండ్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్, మీకు కంప్యూటర్లో నాలెడ్జ్ ఉంటే కనుక ఇక్కడ మనకి ఎస్ అనేది క్లిక్ చేయండి. కంప్యూటర్లో నాలెడ్జ్ లేకపోతే కనుక నో అనేది క్లిక్ చేయండి. ఒకవేళ ఎక్స్ క్లిక్ చేస్తే కనుక కింద బాక్స్ అనేవి హైలైట్ అవుతుంది. దాంట్లో ఏదైనా ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. రైట్, హై స్కూల్లో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్నట్టు సెలెక్ట్ చేసుకుంటున్నాను కాబట్టి నేను నెక్స్ట్ కంప్యూటర్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఆర్ ఐటీ యాజ్ ఎ సబ్జెక్ట్ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. కంప్యూటర్ యాజ్ ఎ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అవి రెండు హైలైట్ అయినాయి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మీరు ఏదైనా వర్కింగ్ చేస్తూ ఉంటే కనుక దాని యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిలప్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రెషర్ అయితే కనుక కిందకి రావాల్సి వస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనకి ట్రైనింగ్ కోర్స్ అనేది ఇస్తారు. సో జనరల్ వాళ్ళకి లేదు కాబట్టి నేను కిందకి రావడం జరుగుతుంది. ఓకే, మీకు ఏవైనా కోర్టులో అమౌంట్స్ అవి పెండింగ్ ఉన్నా లేకపోతే ఏమైనా కేసులు ఉన్నా కానీ ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే కనుక నో అనేది క్లిక్ చేయొచ్చు. లాంగ్వేజెస్ నోన్, ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక లాంగ్వేజెస్ నోన్ అనేవి మనం ఇక్కడ ఫిలప్ చేయాలి. మనం తెలుగు తెలిస్తే కనుక క్లిక్ చేసి రీడ్, రైట్, స్పీక్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు ఇంకా వేరే లాంగ్వేజెస్ తెలిస్తే కనుక ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏం తెలిస్తే అవి
ఫిలప్ చేయొచ్చు. ఇంగ్లీష్ క్లిక్ చేస్తే కనుక టైప్ చేసిన తర్వాత రీడ్, రైట్, స్పీక్ మీకు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దీని తర్వాత ఇక్కడ కూడా వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే కనుక వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని రావాలి. అప్పుడు మనం నెక్స్ట్ స్క్రీన్కి అనేది వెళ్ళడానికి ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ప్రిఫరెన్స్ ఆఫ్ బ్యాంక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మనం చెప్పుకున్నట్టు ఇందులో 11 బ్యాంక్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఈ 11 బ్యాంక్స్లో మీకు ఏది నచ్చితే కనుక అది ఆ బ్యాంక్స్ అనేవి ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఇచ్చుకోవాల్సి వస్తుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నచ్చితే కనుక అది ఫస్ట్ ప్రిఫరెన్స్, అట్లాగే ఇండియన్ బ్యాంకు, అట్లాగే నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ రకంగా మీరు ప్రిఫరెన్స్ అనేవి 1 బై 1 ఇక్కడ ఇచ్చినటువంటి 11 బ్యాంక్స్ కంపల్సరీగా మనము మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకుంటేనే నెక్స్ట్ స్క్రీన్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కూడా వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. రైట్, ఓకే. 11 బ్యాంక్స్ ఖచ్చితంగా ఫిలప్ చేసుకుని వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ ఫిలప్ చేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఒకసారి మనకి ప్రివ్యూ అనేది చూపిస్తుంది. ఈ ప్రివ్యూలో మీరు అప్లికేషన్ చేసుకున్నది డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మొత్తం డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇవన్నీ మీరు 1కి 2 3 సార్లు అబ్జర్వ్ చేసుకుని ఇక్కడ ఐ అగ్రీ అండ్ ఐ కన్ఫర్మ్ మై నేమ్ అనేది క్లిక్ చేయండి. అంటే ఇక్కడ మీరు తీసుకెళ్ళి ఐడి ప్రూఫ్ అండ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ అనేది ఒకేలా ఉంటుంది అనేది ఐ కన్ఫర్మ్. ఒకవేళ ఏమైనా చేంజ్ ఉంటే కనుక అప్పుడు లాస్ట్లో క్లిక్ చేయవలసి వస్తుంది. ఓకే, సో ఒకటే ఉంటే కనుక క్లిక్ చేయవలసిన పని లేదు. నెక్స్ట్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే కనుక ఓకే. వన్స్ ఇది క్లిక్ చేస్తే కనుక మన డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా దాంట్లో చేర్చబడతాయి. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, చూజ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ సేమ్ ఇందాకలాగానే అప్లోడ్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసి ఓకే అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ హ్యాండ్ డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో హ్యాండ్ డిక్లరేషన్ కూడా సేమ్ డీటెయిల్స్తో మీరు ఫిలప్ చేసి దాన్ని అప్లోడ్ చేయవలసి వస్తుంది. స్క్రోల్ చేసి దీనికి కూడా ఓకే చేస్తే కనుక ఫైనల్లీ ఇక్కడ కూడా సెక్యూరిటీ కోడ్ అనేది ఉంటుంది. సో సెక్యూరిటీ కోడ్ క్యాప్చా అనేది ఎంటర్ చేస్తే కనుక మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకసారి నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఓకే అని నెక్స్ట్ స్క్రీన్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక 850 రూపీస్ అనేది బిల్డర్స్ కానీ పేటిఎం కానీ మీకు ఏది నచ్చితే కనుక మీ దగ్గర ఏ ఫెసిలిటీ ఉంటే ఆ ఫెసిలిటీస్తో ఇక్కడున్న సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే కనుక ఇక్కడి నుంచి నెక్స్ట్ స్క్రీన్కి మనకి అమౌంట్ పే చేసే మెథడ్ అనేది ఉంటుంది. దాంట్లో మీకు ఆన్లైన్ బ్యాంకింగ్ అయితే ఆన్లైన్ బ్యాంకింగ్, మీకు డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు, ఏవైతే క్యూఆర్ కోడ్ అయితే క్యూఆర్ కోడ్, ఎట్లాగైతే అట్లాగా మేక్ పేమెంట్ కొట్టుకుని మనం అమౌంట్ అనేది పే చేయవలసి వస్తుంది. వన్స్ అమౌంట్ మీరు పే చేసిన తర్వాత మీకు ఇందాక మొబైల్కి పంపినటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ తోటి మరొకసారి ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ చేసుకుని సేమ్ ఇందాక న్యూ రిజిస్ట్రేషన్ కాకుండా ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, సెక్యూరిటీ డీటెయిల్స్ అనేవి మీకు వచ్చిన దాంతో ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే కనుక అప్లికేషన్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది. దాంట్లో పెయిడ్, నాన్ పెయిడ్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. పెయిడ్ అని ఉంటే కనుక మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. నాన్ పెయిడ్ ఉంటే కనుక అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయడం జరగదు, మీకు హాల్ టికెట్ అనేది రావడం జరగదు. సో ఈ డీటెయిల్స్ తోటి అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే కనుక మరింత మంది ఈ అప్లికేషన్ అనేది ఇంటి వద్ద నుంచే చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక బెల్ ఐకాన్ పక్కన ఆల్ అని క్లిక్ చేస్తే కనుక ఈ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ మనం ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ ఏ టైప్ ఆఫ్ మన బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా సరే మిస్ అవ్వకుండా విత్ ఇన్ టైంలో చేసుకోవడం నాకు అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.